హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శివ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ అప్డేట్స్. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా శుభార్త చెప్పిందండి. డ్వాక్రా రుణాలకు సంబంధించి అతి కొన్ని రోజుల్లోనే కొత్త రుణాలను అయితే మంజూరు చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. మరి పాత రుణాలకు సంబంధించి ఏమైనా రుణమాఫీ చేస్తుందా? అలాగే ఒక గ్రూప్కి సంబంధించి ఎన్ని లక్షలను అయితే ప్రభుత్వం కేటాయించబోతుంది ఒక్కొక్క గ్రూప్కి? అలాగే ఈ రుణాలకు సంబంధించి ఒక్కొక్క ఇంట్లో ఎంతమంది అయితే అర్హులు? ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి. పూర్తి సమాచారం మీకు అర్థమవుతుంది. మరీ ముఖ్యంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇటువంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ అందకుండా ముందు మీరు పొందాలి అంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంటని ఆల్రెడీ టైప్ చేసుకోండి. ముందుగా మనం చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అయితే గుడ్ న్యూస్ చెప్పారండి. అతి త్వరలోనే వడ్డీ లేని రుణాలను అయితే ఈ డ్వాక్రా మహిళలకైతే ఈ గ్రూపులకి మంజూరు చేస్తామని చెప్పి తెలపడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఒక్కొక్కడికి గ్యారంటీలను అయితే పథకాలను అమలు చేస్తున్నామని చెప్పి మరి మహిళల కోసం మరొక అడుగు ముందుకేసి ఉచితంగానే, అంటే ఎటువంటి వడ్డీ కూడా లేకుండా రుణాలను అయితే ఈ డ్వాక్రా మహిళలకి అయితే మంజూరు చేస్తామని చెప్పి తెలపడం జరిగిందండి. అది కూడా మ్యాక్సిమం వచ్చే నెలలోనే ఉండొచ్చు ఈ పథకానికి సంబంధించి కూడా. ఇక ఒక్కొక్క గ్రూప్కి సంబంధించి దాదాపుగా ఒక 10 నుంచి 12 లక్షల వరకు ప్రభుత్వం అయితే మంజూరు చేసే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయండి. మరి దీనికి సంబంధించి ఈ డ్వాక్రా రుణాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఇంకా ఏమైనా కానీ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేసినట్లయితే వీడియో చేసి మీకైతే తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.